ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లిలో అయితే పర్యటించనున్నారు. ప్రధానంగా ఏదైతే రైతులు అంటే పొగాకు రైతులు పడుతున్నటువంటి కష్టాలు, పొగాకు రైతులు వస్తున్న గిట్టుబాటు ధర, దానికి సంబంధించినటువంటి పొగాకు రైతుల మీద సంపూర్ణంగా వాటిని అయితే పరిశీలించడంతో పాటు ఏదైతే పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో రైతులతోనే ముఖాముఖి మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే పొగాకు రైతులకు వస్తున్నటువంటి గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం చేస్తున్న కొనుగోలు ధర, ప్రభుత్వం ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధరల పైన కూడా సంపూర్ణంగా కూడా రైతులు అడిగి తెలుసుకున్నట్లు మనకు ప్రధానంగా అర్థమవుతుంది మాధవి. మరి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఈ ధరకే కొనాలి అని చెప్పినా కూడా ఎందుకు దళాలు ఆ రేటుకు కొనట్లేదు? అంటే ఈ విషయంలో అధికారులు ఏం చేస్తున్నారు? అంటే ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి గిట్టుబాటు ధర, ఏదైతే పొగాకుతో పాటు మన ముఖ్యమంత్రి కూడా సమీక్షా సమావేశం నిర్వహించి రైతుల దగ్గర నుంచి పొగాకు కొనాలని ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి కూడా రైతులతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ వారికి సంబంధించిన గిట్టుబాటు ధర పైన కూడా ఆ రైతులతో అయితే మాట్లాడినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. హనుమకొండ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. కాజీపేట మండలం అమ్మవారిపేటలో ఉర్సు కరీంబాద్కు చెందిన మోర్గు పవన్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం సాయినాథ్ వెంచర్ దగ్గర తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర అప్పుల బాధలే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న మడికొండ పెట్రో కార్ సిబ్బంది వెంటనే స్పందించారు. అగ్నికీలలో చిక్కుకున్న పవన్ ను కాపాడే ప్రయత్నం చేశారు. మంటలను ఆర్పి తీవ్రంగా గాయపడిన పవన్ ను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకోవాల్సి ఉంది. అప్పుల వివరాలు, అవి ఎవరికి చెల్లించాలో కూడా పోలీసులు సేకరిస్తున్నారు.